శ్రీ విద్య సార్కి నేను థ్యాంక్ యూ చెప్తున్నా. ఈ పాప పేరు మల్లెల శ్రీవిద్య. వయసు 8 ఏళ్లు. సనత్ నగర్ దాసారం బస్తీలో రెక్కల కష్టం మీద బతికే అశోక్, మమత దంపతుల బిడ్డ. చదువుకోవాలని పట్టుదలగా ఉంది. యూనిఫామ్ ధరించి పుస్తకాల సంచి భుజానేసుకుని తమ గుడిసె ముందు నుంచి వెళ్లే తన ఈడు పిల్లల్ని చూస్తూ నేను కూడా ఇలా స్కూలుకు వెళితే బావుండు అనుకుంటుంది. అయినా వెళ్లలేకపోతోంది. నిబంధనల పేరుతో అధికారులు, టీచర్లే చదువుపై చిన్నారికి ఉన్న ఆసక్తిని చిదిమేస్తున్నారు. అయినా చదువుపై ఆ చిన్నారికి ఎంతో ఆసక్తి ఉంది. చెత్తలో ఓ పుస్తకం దొరికితే అందులో అక్షరాలు దిద్దుతోంది. అయితే ఇదే అంశంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో వెంటనే స్కూల్ యాజమాన్యంలో చలనం వచ్చింది. శ్రీ విద్య సార్కి నేను థ్యాంక్ యూ చెప్తున్నా. ఇచ్చిండు ఫస్ట్. ఏడాది క్రితం స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో శ్రీవిద్యను చేర్పించారు. ఆమెకు బర్త్ సర్టిఫికేట్, ఆధార్ లేదంటూ స్కూల్ నిర్వాహకులు శ్రీవిద్యను బడికి పంపొద్దని తల్లిదండ్రులకు చెప్పారు. ఫలితంగా పాప ఇంటి వద్దే ఉంటోంది. పాపకు తాము బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేదని తల్లి మమత చెప్పింది. బర్త్ సర్టిఫికేట్ కావాలని అధికారులను సంప్రదిస్తే పాప ఏ తారీఖున పుట్టిందనే వివరాలతో ఆసుపత్రి వారు ఇచ్చిన పత్రం తేవాలంటున్నారని, పాప ఇంట్లోనే పుడితే ఆ పత్రం తామెక్కడి నుంచి తేవాలి అని ఆవేదన వ్యక్తం చేసింది. జనన ధృవీకరణ పత్రం లేకపోవడంతో పాపకు ఆధార్ కార్డు కూడా ఇవ్వడం లేదని చెప్పింది. నా పేరు మమత. మా పాపని శ్రీ విద్యాంజలి హై స్కూల్లోకి పోయిన సంవత్సరం చేర్పించాను. కానీ మా మామయ్య హెల్త్ బాగాలేదు కాకడం వల్ల మేము స్కూల్కి పంపించలేదు. ఇప్పుడు స్కూల్కి అందరూ సార్ వాళ్ళు వచ్చి మా పాపకి అడ్మిషన్ ఇప్పించేసినారు. మా సార్కి థ్యాంక్స్. 10,000 సర్దుబాటు చేస్తే అన్ని పత్రాలు సిద్ధం చేస్తామని కొందరు చెబుతున్నారని, అంత డబ్బు తమ దగ్గర లేదని మమత వాపోయింది. అధికారులు స్పందించి శ్రీవిద్యకు బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఇప్పించాలని చేతులు జోడించి వేడుకుంది. ఆధార్ ఇప్పిస్తే ఈ చిన్నారి చదువుకుంటుందని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. వెంటనే స్పందించిన శ్రీ విద్యాంజలి హైస్కూల్ చిన్నారికి చదువు అందించడంలో సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. రానున్న అకాడమిక్ ఇయర్లో ఫస్ట్ క్లాస్కి అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా ఆ పాపకు ఆధార్ కార్డు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చదివిందండి, అది కూడా ఫుల్ అకాడమిక్ ఇయర్ రాలేదు. ఈ అకాడమిక్ 2024-25 స్టార్టింగ్ నుంచి రాలేదంటాను. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్ ఈ రోజు తీసుకున్నానండి. వాళ్ళ ఒక పరిస్థితి అర్థం చేసుకొని మళ్ళీ రీఅడ్మిషన్ తీసుకున్నానండి వాళ్ళకి. మా స్కూల్ శ్రీ విద్యాంజలి హై స్కూల్ అండి, బీకే కూడా ఎస్ఆర్ నగర్ పార్క్. సుధాకర్ ప్రిన్సిపల్.